నెల్లూరు పాలల్లో అక్రమ మట్టి తరలింపును కవర్ చేయడానికి వెళ్లిన రాజ్ న్యూస్ రిపోర్టర్ సురేష్ బాబుపై గ్రావెల్ మాఫియా సభ్యులు మాదాల హరినాయుడు, హరీష్ నాయుడు దాడి చేసి ఫోన్ లాక్కుని దూషించారు. ఈ ఘటనపై తోటి విలేకరులతో కలిసి బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. సరే సరే ఊరిలో సమస్య గ్రావెల్ గురించి నేను చూసుకుంటున్నా అంతే, నీ గురించి కాదు. గ్రావెల్ దాని గురించి, మట్టి తోలుతున్నా దాని గురించి అంతే. చెప్పట్లా నేను ఏమనంటే పొలం మాట్లాడాలి కానీ అడుక్కోకూడదు వచ్చి మాట్లాడుతుంటే నాకెందుకన్నా నువ్వు చెప్పు, నీ వర్షం నువ్వు చెప్పు, నీ వర్షం నువ్వు చెప్పన్నా. తీసుకో మీకు పూకలో యూట్యూబ్లు పెట్టుకుని వచ్చి మాకేం బెదిరు మైనింగ్ బిల్లు కడతాను. నేనేం కాదంటలేదు కదన్నా. నిన్ను ఊరు పిలిచిండు అన్నా, కొంచెం నేను డీసెంట్ గా మాట్లాడుతున్నా, పద్ధతిగా నేను మాట్లాడుతున్నాను. ఫోన్ తగలకూడదు, నువ్వు ఫోన్ తగలకూడదు, ఫోన్ లాక్కోకూడదు. నా తప్పు కదా, తప్పు కాదు. నేను ఎంత డీసెంట్ గా మాట్లాడుతున్నా. వీడియో నువ్వు ఆపు. చేసుకొచ్చింది చూసుకో పరిష్కారం. నువ్వే చేసినావు, ఇప్పుడు ఏం చెప్పలేదు. ఊరు మొత్తం ఇప్పుడు మీ ఊరికి సంబంధించి గుడికి సంబంధించి చూపెట్టుకో. తీసుకో మీకు పూకలో యూట్యూబ్లు పెట్టుకుని వచ్చి మాకేం బెదిరు మైనింగ్ బిల్లు కడతాను. నేనేం కాదంటలేదు కదన్నా. నిన్ను ఊరు పిలిచిండు అన్నా, కొంచెం నేను డీసెంట్ గా మాట్లాడుతున్నా, పద్ధతిగా నేను మాట్లాడుతున్నాను. ఫోన్ తగలకూడదు, నువ్వు ఫోన్ తగలకూడదు, ఫోన్ లాక్కోకూడదు. నా తప్పు కదా, తప్పు కాదు. నేను ఎంత డీసెంట్ గా మాట్లాడుతున్నా. వీడియో నువ్వు ఆపు. నా పేరు రామపురం సురేష్. నేను రాజు న్యూస్లో చేస్తున్నాను. నెల్లూరుపాలెం వద్ద మట్టి తోలుతున్నారని చెప్పి అక్కడ గ్రామస్తులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడికి వెళ్ళాము. అప్పటికే బండ్ల ట్రాక్టర్స్ అన్నీ ఆపున్నారు. ఆపుంటే పోయి వీడియోస్ అవి తీసుకుంటా ఉన్నాను. అంతలో ఈ హరినాయుడు అనే అతను, మాదాల హరినాయుడు అనే అతను స్కూటీ మీద వచ్చాడు. బండి మీద వచ్చి ఎవర్రా మీరు, ఎందుకు వీడియో తీస్తున్నావు, ఏంది అని అడిగాడు. ఎక్కడెక్కడ నా కొడుకులంతా వచ్చి చేస్తున్నారు, మేము ఎవరికెవరికో ఎత్తుకుంటాం, వాళ్ళు చేయింది మీరంటే ఏం చేస్తారు అని చెప్పి నా చేతిలో ఉన్న ఫోను లాక్కున్నాడు. దాని మీద కొట్టాడు. కొట్టడం జోబీ లాక్కోవడంలో జోబీ కూడా చినిగిపోయింది, తల మీద అంతా కొట్టాడు. అక్కడ వీడియోస్ కూడా ఉన్నాయి. అతనిపై ఇంకొక అతను హరీష్ నాయుడు. నేను చెప్తా అంటా ఉంటే వాదిస్తా, అతను ఏం చేస్తారు, మీరేం చేయగలరు, మేము పోలీసులు కానీ రెవెన్యూ కానీ అందరికి డబ్బులు ఇస్తాను ఉన్నాం, వాళ్ళు ఏం చేయలేరు, మీరేం చేస్తారు అని అతను నా మీద దాడి చేశాడు. నేను అప్పటికే తప్పించుకునే ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళ మీద దాడి చేస్తా ఉన్నాడు. ఇంకొక అతను అయితే హరీష్ నాయుడు, అతను నువ్వు ఇప్పుడైతే రేపు మీరు అవపడితే చంపేస్తామని చెప్పి, సింగిల్గా అవపడతారని చంపేస్తామని చెప్పి బెదిరించాను. దాని తర్వాత ఇక్కడికి వచ్చి చూడు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం. ఆయన తల కట్ అయిపోద్ది.